Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా మాకు తెలియపరచండి. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 6వ వచనం. యెహోవా బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. అప్పుల వల్ల కావచ్చు, అనారోగ్యాల వల్ల కావచ్చు, నమ్మిన వారు మోసం చేయడం వల్ల కావచ్చు, మనిషి జీవితంలో బాధ ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, పాపం చేయడం ద్వారా మనమే మన జీవితంలో బాధ తెచ్చుకుంటున్నామని. మనము ఏ విధమైన బాధలు గుండా వెళ్తున్నా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. దేవుడు బాధపడువారి పక్షాన ఉంటాడని, దేవుడు బాధపడు వారికి సమీపంగా ఉంటాడని, వారి ప్రార్థనలు అంగీకరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బాధపడే వారిని మనుషులు తృణీకరిస్తారేమో కానీ దేవుడు మాత్రం చారదీసుకుంటాడు. ఒక వ్యక్తి బాధతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు చేసే మేలేంటి? దేవుడు బాధపడు వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారండి. మీరు ఏ కార్యం నెరవేర్చుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, దేవుడు ఆ కార్యం మీ పట్ల సఫలం చేస్తాడని. హన్నా గారి గర్భఫలం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఆమె కార్యం నెరవేర్చాడు. సమూయేలు అనే కుమారుణ్ణి సంతానంగా దేవుడు అనుగ్రహించాడు. అష్షూరు దేశపు రాజు హిజ్కియా దగ్గరికి వచ్చి, నేను వెళ్ళిన ఏ దేశంలో అయినా సరే విజయం పొందాను, ప్రతి రాజు కూడా నా దగ్గర ఓడిపోయాడు, నువ్వు కూడా నా దగ్గర ఓడిపోతావు, నీ దేవుడిని యెహోవా కూడా నిన్ను కాపాడంటే హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియాకి విజయం ఇచ్చాడు. రెండవదిగా, దేవుడు బాధపడు వారిని ఆ బాధల్లోని విడిపిస్తారని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి బాధపడుతుంటే దేవుడు వారి ప్రార్థన అంగీకరించి తన బాహుబలం చేత 10 తెగుళ్ళు పంపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయించి ఇశ్రాయేలు ప్రజల్ని 6 నెలలకు నడిపించి అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచివేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ బాధ నుండి విడుదల దయచేశాడని. దేవుడు బాధపడు వారిని స్వస్థపరుస్తాడని రాయబడింది. 12 సంవత్సరాల నుండి అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడుతున్న స్త్రీ ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకోగానే స్వస్థత పొందిందని, ఆమె బాధ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయుతో పడిపోయిన వ్యక్తిని క్రీస్తు ప్రభు స్వస్థపరిచి ఆ బాధ నుండి విడిపించారు. మనము ఏ చోట బాధ అనిపిస్తున్నామో, ఏ మనుషుల ద్వారా బాధ అనిపిస్తున్నామో అక్కడే దేవుడు మనల్ని నిలబెట్టి 2 ప్రతిఫలం ఇస్తాడు. యోసేపు ఏ దేశంలో అయితే బాధ అనుభవించాడో అదే దేశంలో దేవుడు యోసేపుని ఉన్నతమైన స్థలాలకు హెచ్చించాడు. కాబట్టి మీరు ఏ విధమైన బాధలు గుండా వెళ్తున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఆ బాధల నుండి దేవుడు విడిపిస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్న మిమ్మల్ని దేవుడు స్వస్థపరుస్తాడు. మీరు ఎక్కడైతే బాధ అనుభవిస్తున్నారో అక్కడే దేవుడు మీకు ఘనతనిస్తాడు. దేవుడు మీ బాధను తీసివేసి సంతోషాన్ని, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తారు. ఈ వాక్యాన్ని విశ్రమించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వందనాలేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేల్చండి. ఏ బాధలు గుండా వారు వెళ్తున్నా ప్రభు వారిని విడిపించండి. అనారోగ్యమైన బాధలు గుండా వెళ్తుంటే ముట్టని స్వస్థపరచండి. అప్పుల బాధని బాధకుండా వెళ్తుంటే ప్రభా వారిని అభివృద్ధిపరచండి. 2 అభివృద్ధిని దయచేయండి ప్రభా. ఏసయ్య బానిసత్వం గుండా వెళ్తుంటే, వ్యసనాలు గుండా ప్రభా, లేదంటే ఎవరి చేతుల్లో చిక్కుపడిపోయి ఉంటాయి ప్రభా, వారికి విడుదల దయచేయండి. ప్రతి విధమైన బంధకాలను వారు విడిపించండి. ఈ బాధలను విడిపించి వారి జీవితంలో మేలు చేయండి, దీవెనలు కుమ్మరించండి. వారి పక్షాలను మీరు ఉండమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.